సో గాయ్స్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం హంసలకోన బ్లాగ్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేసినాం, బయలుదేరుతున్నాం. మరి విషు అండ్ శంకర్ అండ్ శశాంక్ మొత్తం 3 బండ్లు వెళ్తున్నాం. మీకు దారి మధ్యలో చూపిస్తాను అనమాట. ఇంకా సో గాయ్స్ ఇప్పుడైతే బయలుదేరినాం ఇంటి దగ్గర నుంచి. ఇంకా టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది? 11-15 అవుతుంది టైం అయితే. సో ఇక రోడ్డు మీదకి బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర నుంచి. అయితే ఈ నుంచి దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్ 30 వస్తుందేమో, 30 వస్తుంది కదా. నేను గూగుల్ మ్యాప్స్ చూసి చెప్తా. ఈయన మా మాస్టరు. గాయ్స్ జర్నీలో ఉన్నాం, మరి బైక్లో వెళ్తున్నాం. డ్రైవింగ్ అయితే నేను కాదు, శశాంక్ చేస్తున్నాడు. నేను బ్యాక్ సైడ్ కూర్చొని మాట్లాడుతున్నా. ఇప్పుడు జమ్మలమడుగు బైపాస్లో ఉన్నాం. మా కాదర్బాద్ నుంచి జమ్మలమడుగు బైపాస్లో నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 37 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మన జమ్మలమడుగు రూట్లో నుంచి వెళ్ళామంటే 37 వస్తుంది. అదే మనం ఎర్రగుంట్ల నుంచి వెళ్ళొచ్చు. ఎర్రగుంట్ల, ముద్దనూరు ఇట్లా పోవచ్చు అనమాట. ఇట్లా పోయినామంటే కనుక మనకి 40 వస్తుంది అనమాట. మధ్యలో అయితే శంకర్ది పెట్రోల్ ఆగిపోయింది కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళి నేను శంకర్ బండిని మరి దుబ్బుకొని వస్తున్నాను. మధ్యలో మనోడు పెట్రోల్ చూసుకోలేదు. స్టార్టింగ్లో కాలు వేసుకొని దుబ్బుకొని వచ్చినా అనమాట. మళ్ళీ పెట్రోల్ బంక్ వరకు తప్పలేదు మరి. మళ్ళీ అక్కడికి వదిలిపెట్టేసి శంకర్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని ఎక్కించుకున్నాను అనమాట. గాయస్ మధ్యలో అయితే శంకర్ బండికి ఫ్యూయల్ అయిపోయింది. సో ఫ్యూయల్ అయిపోతే మళ్ళీ కాలేసి బండిని దొబ్బి పెట్రోల్ బంక్ వరకు మళ్ళీ రిటర్న్ వచ్చి మేము ముగ్గురం వెళ్తున్నాము. నేను, పొట్టి, శశాంకు. ఇంకా మళ్ళీ అక్కడికి పెట్రోల్ బంక్ కాడ పట్టించుకొని వాళ్ళు ముందుకు వెళ్ళామని చెప్పిన అనమాట. సో చూద్దాం మరి పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు ఇంకా ఉన్నారో ముందుకు వెళ్ళారు. పెట్రోల్ పట్టించుకొని శంకర్ అయితే వెళ్తున్నాడు ముందుగానే. పెట్రోల్ బంక్ దాటి వచ్చేసినాము. ఇట్లే స్ట్రైట్ వెళ్తాము. జమ్మలమడుగు వెళ్ళాలి. జమ్మలమడుగు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో గాయస్ ముందర మాత, విషు వెళ్తున్నారు. వెనకాల శంకర్ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు అనమాట. మేము సెంటర్లో వెళ్తున్నాము. ఇంకా కరెక్ట్ 30 మినిట్స్ అంతే. మొత్తం మీకు అంతా లేకుండా కొంచెం స్లోగా వెళ్తున్నాము. రూట్ అంతా అదే. సో గాయస్ ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇది ఇక్కడ కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. అలాగే ఇక్కడ క్రికెట్ ఆడే వాళ్ళు ఎక్కువ అనమాట. ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్తో అందుకు వచ్చినప్పుడు ఇక్కడ క్రికెట్ అందుకు కూడా ఆడుతూ ఉంటాము. అంటే నేనైతే తక్కువ, మా ఫ్రెండ్స్ ఎక్కువ ఆడతారు. నేను ఊరికే చూస్తూ ఉంటాను అనమాట. సో ప్లేస్ చూడొచ్చు మీరు, చాలా పెద్దది. మనకు బైపాస్ రోడ్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఇట్లా లెఫ్ట్ సైడ్ పోయినామంటే ఇక్కడ లక్ష్మీ ప్రసన్న, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వెళ్తాం. ఇట్లా అంటే మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. మేబీ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి మామూలే. సో మెయిన్ ఊర్లకు మాత్రమే నేను కవర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట మన వీలాగ్స్లో. సో ఇక్కడ కూడా ఆడుతున్నారు పిల్లలు, చూడొచ్చు క్రికెట్. బెల్ట్ వేసుకొని మరీ ఆడుతున్నారు ఎండకు. గ్రేట్, అసలు మైండ్ పోయిందంటే కాదేగా ఏముంది చూసావా. గాయస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేము లాస్ట్ ఇయర్ కన్యతీర్థం వచ్చినప్పుడు కూడా ఇదే రూట్ వచ్చినాము. అప్పుడు అక్కడ నుంచి వచ్చినామట, బ్రిడ్జి లెఫ్ట్ నుంచి వచ్చినాము. కాబట్టి ఇప్పుడు రూట్ తెలుసుకొని ఇటు పక్క నుంచి వచ్చినాం అనమాట. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇట్లా సైడ్ నుంచి వచ్చేసి ఇట్లా వెళ్తాం. ఇదే జమ్మలమడుగు రూట్లో నుంచి డైరెక్ట్ కరెక్ట్ జమ్మలమడుగు సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ నుంచి చూపిస్తాను. మధ్యలో మీకు కొన్ని ఊర్లు తగులుతాయి, చిన్న చిన్నవి పల్లెలు. సో అవి కూడా మ్యాక్సిమం చూపిస్తాను మీకు. మొత్తానికి హంసలకు నాకు పోయాలి కదా. ఆడ హంసలు ఉంటాయో లేదో. హంసలు లేకుంటే మన నీళ్ళు ఉన్నాయి సరిపోతాయి. అన్నా లారీ అన్న ఉన్నా మేము వెళ్తున్నాం. గాయస్ ఇప్పుడు పెద్దశెట్టిపల్లెలో ఉన్నాము. మీకు పోయినసారి కనితీర్థం వచ్చినప్పుడు కూడా మీకు పెద్దశెట్టిపల్లె రూట్ అంతా చూపించాను. బట్ ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళకైతే మళ్ళీ చూడాల్సి ఉంటుంది కాబట్టి సో చూపిస్తున్నాను అనమాట. మనం జమ్మలమడుగు వెళ్ళే రూట్లో పెద్దశెట్టిపల్లి తగ్గుతాం ఖచ్చితంగా. చిన్న ఊరే, పెద్ద ఊరేం కాదు ఇది. ఒక 200 ఇల్లులు ఉంటాయి అంతే. మరి పెద్ద ఊరేం కాదు. బట్ కంపల్సరీగా మనం ఈ ఊరైతే తగలాల్సిందే. ఈ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకో ఊరు వస్తుంది. అక్కడ చూపిస్తాను.
సో గైస్ ఇది పూజ ఇంటర్నేషనల్ హై స్కూల్. ఇందులో ఎల్కేజీ 50,000, ఇంకా పై ఎడ్యుకేషన్లో అయితే ఎంత ఉంటాయో మీరే అంచనా వేసుకోవచ్చు. పూజ ఇంటర్నేషనల్ టెక్నో స్కూల్ ఇది. టెక్నో తీసేసినారు, ఉత్త స్కూల్ అని పెట్టారు. టెక్నో ఏమో టెక్నో మిస్ అయిపోయింది, మరి వాళ్ళు తీసేసినారు లేదంటే బోర్డు మీద ఊడిపోయింది మనకు తెలియదు. స్కూల్ పెద్ద ఇది భలే ఉంటుంది, రాజమహల్ లాగా ఉంటుంది స్కూల్ అయితే. లోపలికి అయితే నేను పోలేదు ఎప్పుడు. పబ్జీలో స్కూల్ మాదిరి ఉంటుంది, బాగుంటుంది. పక్క రూట్ వచ్చేసి దేవగుడి వెళ్తుంది. పోయినసారి మనం కన్నతీర్థం పోయినప్పుడు ఇటు వెళ్ళామన్నమాట, దేవగుడి సైడు. దేవగుడి నుంచి అట్లా కన్నతీర్థం సైడ్ వెళ్ళినాము. బట్ ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసి జమ్మలమడుగు రూట్ వెళ్తున్నాము. ఇప్పుడు మనం కన్నతీర్థం పోయినప్పుడు అట్లా లెఫ్ట్ సైడ్ కట్ అయినాము, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇది మొత్తం బైపాస్, ఇంకా జమ్మలమడుగు వరకు ఇంకా ఒకటే రూటే, చక్కగా వెళ్ళిపోవడమే. ఇట్లే స్ట్రైట్ వెళ్తున్నాము. అక్కడ ఎక్కడ కట్ కాలేదనమాట, సర్కిల్స్ దగ్గర డైరెక్ట్ వెళ్తున్నాం అనమాట. గాయస్ ఇట్లా జమ్మలమడుగు వెళ్ళే రూట్లో ఇక్కడ వరి అయితే ఉంది, చూడొచ్చు మీరు. మొత్తం అంతా వరి ఇది నాటినారు. బాగా చల్లగా గాలి వస్తుంది, పిల్లగాలి పైరగాలి రెండు చల్లగా ఉంటాయంట. ఇప్పుడు పెద్దోళ్ళు చెప్తా ఉన్నారు. మరి నిజమే, మరి మాకు ఇంతసేపు ఎండ శాఖ పైనుంచి ఎండ పెడుతుంది, బట్ లెఫ్ట్ నుంచి చల్లగా వస్తుంది గాలి. ఎంత చల్లగా వస్తుంది సార్, కూలర్ దగ్గర కూర్చుంటే వస్తుంది సార్, అట్లా వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పైరగాలి, నాట్ పిల్లగాలి. ఓకే బాబా నిజంగా ఒక 5 ఎకరాలు ఎంతో కొంత కొనాలా, కొని చేయాలా, వరి వేసి వ్యవసాయం చేయాలయ్యా, చేయాలా. ఇంటికి కనీసం ఒక 2 ఎకరాలన్నా పెట్టుకుని వ్యవసాయం బాగుంటుంది. ఆర్గానిక్ ఇది ఎంత దూరం ఉంది, సుమారుగా వేసాడే. చాలా మంది ఉంటారే. ఏమో ఆయన నుంచి గాలి చల్లగా ఉంది, పైరు ఉందేనా? గాయస్ చూడొచ్చు మీరు, బాగా పైరు వేసినారు ఇక్కడ. మొత్తం చాలా ఉంది, దగ్గర దగ్గర చాలా మంది ఉన్నట్టున్నాయి పొలాలు. మొత్తం అంతా పైరు వేసినారు. మేము వస్తుంటే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది గాలి. పైన ఎండ పెడతానే కూడా చల్లగా గాలి వస్తుంది. మా వాళ్ళు ఇక్కడ స్టాపింగ్ పెట్టినారు కాసేపు. వెనకాల శంకర్ కోసం వెయిటింగ్ అనమాట. శంకర్ ఇంకా చిన్నగా వస్తున్నాడు, డీజే టిల్లు ముందర వేసుకొని, డీజే టిల్లు వేసుకొని వస్తున్నాడు. మా RS 200కి సర్వీసింగ్ చేయాలి పల్సర్ బీస్ట్కి. ఇప్పుడు పోయి వచ్చిన తర్వాత బుధవారం పెడదాం, సోమవారం కుదరదు. పైరగాలికి పోదామా లోపలికి? చల్లగా ఉంది కదా. ఇప్పుడు లోపలికి పోవాలంటే ఎటు పోవాలరా? గెట్లెంబడా నైట్ డైరెక్ట్ పోతే అంత ఇరుక్కుపోతాంలే, బురద అంతా ఉంటుంది. ఇంకా గట్లెంబడి పోవాలి. ఇప్పుడు దీనికి వాటర్ సప్లై ఆనించింది దురానాయన. వ్యవసాయం నేర్చుకోవాలి ఖచ్చితంగా. శంకర్ కోసం వెయిటింగు. మేమందరం ఇక్కడ దావులో ఆగినాము, అయినా శంకర్ డీజే టిల్లు ఏడి అదో వెనకాల ఉన్నాడే. సో గాయస్ జమ్మలమడుగు ఊర్లోకి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మనం జమ్మలమడుగు సర్కిల్కి వెళ్తాం అనమాట. సర్కిల్ నుండి మనకి ఇక్కడ పైన బోర్డులు చూడొచ్చు. లెఫ్ట్ పోతే పులివెందులు వస్తుంది, స్ట్రైట్గా పోతే తాడిపత్రికి వెళ్తాము. అండ్ బళ్ళారికి కూడా వెళ్ళిపోతాం అనమాట తాడిపత్రి నుంచి అట్లే. ఇప్పుడు మనం సర్కిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. గాయస్ సిగ్నల్ ఏమో పడినట్టుంది. సిగ్నల్ పడిందా? ట్రాఫిక్ జామ్ ఇది RS, అది సిగ్నల్ అదే ఏదో ట్రాఫిక్ జామ్ అనుకుంటా. ఓకే బస్ స్టాండే కదా ఇది, జమ్మలమడుగు బస్ స్టాండ్. సివిల్ చర్చ్ కోర్ట్. రాయల్ ప్యాలెస్ రెసిడెన్సీ. ఇదంతా జమ్మలమడుగు ఊరు గాయస్, ఇదంతా మీరు చూడొచ్చు. ఇది
గండికోట వెళ్ళాలన్నా లేదంటే ఇప్పుడు మనం వెళ్తున్న హంసలకోన వెళ్ళాలన్నా కూడా మనం లెఫ్ట్కి అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. గండికోట అంటే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని. గ్రాండ్ క్యానియన్ గైస్, గండికోటని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సర్కిల్లో ఉన్నాం ఇప్పుడు. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం రైట్ కాదు పోవాల్సింది, లెఫ్ట్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు లెఫ్ట్ నుంచి సీదా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే హంసలకోన వెళ్తున్నాం. గండికోటకి వచ్చేసి నెక్స్ట్ ఇంకోసారి వెళ్దాం. దానికి కూడా ఇదే రూటే వస్తుంది. థియేటర్ ఏమా చాలా చిన్నదే మన సినీ అబ్బుతో పోల్చుకుంటే. జమరోడ్ ఊరు బాగానే ఉంది. చాలా తక్కువ అంతేనా? 50-30 ఇది గవర్నమెంట్ హై స్కూల్. మల్టీప్లెక్స్ అయితే కనుక మనకి 100. సో గైస్, ఇప్పుడు మనం జమ్మలడుగు లెఫ్ట్ తీసుకొని ఇట్లా కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది, కింద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది మనము. సో గండికోటకు కూడా ఈ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ రోడ్డు మాత్రం మరి దారుణంగా ఉంటుంది అబ్బా. కింది నుంచి కాబట్టి పైన బ్రిడ్జ్ అయితే కనుక మొన్న మనకి వాటర్ అందుకు వచ్చినాయి కదా, అప్పుడు బ్రిడ్జ్ కొంచెం డ్యామేజ్ అయింది. అందుకు మనకి పైన వదలట్లేదు అనమాట. దాన్ని బ్రిడ్జిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారు మన వాళ్ళు, చేసి కొంచెం స్టాండర్డ్గా తర్వాత వదులుతారు. అంతవరకు మనకి కింది నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు వాటర్ అయితే మనకి రావు కాబట్టి ఈ సమ్మర్లోనే మనకి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేస్తారు. మధ్యలో పోయింది మనకు బ్రిడ్జి, అక్కడ మీరు చూడొచ్చు, చూపిస్తాను మీకు దగ్గరికి వచ్చిన తర్వాత. ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది, ఈ టైంలోనే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనం కింది నుంచి వెళ్తాం, ప్రయాణికులంతా మనకి ఇట్లా పోవాల్సిందే అనమాట. కాకపోతే ఈ కింద రోడ్డు మాత్రం కొంచెం గతుకులు ఉంటుంది. అదిగో మీరు చూడొచ్చు, బ్రిడ్జి కూడా మధ్యలో అక్కడ డ్యామేజ్ అయిన చోట వాళ్ళు మొత్తం తీసేసినారు అనమాట. తీసేసి మళ్ళీ పిల్లర్ వేసి మళ్ళీ కడతారు అక్కడ కన్స్ట్రక్షన్ అయితే. ఈసారి వచ్చిన వర్షాలు మాత్రం చాలా భారీగా వచ్చినాయి. ఇటుపక్క చూడొచ్చు, ఇటుపక్క అటుపక్క వాటర్ అయితే బాగుంది. మనకి సాగులలో కూడా బట్టలు కూడా ఉతుక్కుంటున్నారు ఇక్కడ. అంటే ఈ బ్రిడ్జ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం కింది నుంచి వచ్చినాము. కింద రోడ్ అయితే అలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి పర్లే అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సిమెంట్ రోడ్డు కొంచెం బాగుంది. అదంతా మట్టి రోడ్డు. ముందు రోడ్డు ఉంది కానీ వాటర్ ఫ్లో వల్ల వెళ్ళిపోయింది అనమాట తార్ రోడ్డు. సో ఈ నుంచి పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు. మేము ఇటు సైడ్ రాక చాలా రోజులు అయింది. ఇట్లా గండికోట సైడ్ ఇంతకుముందు వస్తూ ఉండేవి. చూద్దాం. ఇటు నుంచి వచ్చినాం మనము. ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇట్లా లెఫ్ట్కి అయితే కట్ కావాలి. అట్లా స్ట్రైట్ వెళ్ళకూడదు. స్ట్రైట్ వెళ్తే కనుక మనకి వేరే చోటికి వెళ్తాం. ఇట్లా మనం లెఫ్ట్కి అయితే రావాల్సి ఉంటుంది. గండికోట దుర్గం మైలవరం డ్యామ్ 12 కిలోమీటర్లు. అట్లా పోతే గండికోటకి వెళ్తాం. ఇందాక సైడ్ చూపించారు కదా. సో ఇంకా ఇటు వెళ్తే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే వెళ్తాం.
తాడిపత్రి జమ్మలమడుగు హైవే ఇది. సో ఈ ఊరు వచ్చేసి అనంతగిరి గైస్. అనంతగిరి చిన్న ఊరు, ఉండడానికి ఒక 50 ఇల్లులు ఉంటాయి. ఒక వాలంటీర్ ఉండొచ్చు ఒక 50 ఇళ్ళకి. గైస్ ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది. మనము ఇట్లా జమ్మలమడుగు నుంచి ఇట్లా తాడిపత్రి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఫ్రీ అయినా ఇందులో ఫ్రీ ఉంటుంది నాకు సీట్ రావాలి. బాగా కొండల దగ్గరలో కనిపి గాయస్ రోడ్డు కూడా చూడొచ్చు. బాగా స్లోగా ఉంటుంది. మన ముందర ఒక కారు వెళ్తా ఉంది. ఏంది ఎంత ఎగుమారి ఎక్కుతున్నామా, కొండపైకి పోతున్నామా ఇది మనం? గాయస్ ఒకసారి రోడ్డు చూడొచ్చు మీరు ఎట్లా ఉందో. బా 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 ఆవుడా. గాయస్ చూసారా రోడ్ ఎట్లా ఉందో? క్రాష్గా పాము వెళ్ళిపోయినట్టుంది. సడన్గా పెద్ద వరల్డ్ సర్పెంట్ రోడ్డు మీద నుంచి పోతే ఒక అచ్చర పడుతుంది చూసినారా? అలా ఉంది రోడ్డు. ఇలా ఉందంటే మాత్రం తోక్కుండా పోవచ్చు బండి కానీ కారు కానీ. గాయస్ ఇదంతా స్లోప్ ఏరియా. మనం పైకి ఎక్కాలంటే కన్నా బండి కొంచెం హెవీగా వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి టోల్ గేట్ కూడా దగ్గరలో ఉంది మనకు. ఇటుపక్క కొండను తవ్వి రోడ్ వేసినారు. కొండను తవ్వి రోడ్ వేసినారు గాయస్. లెఫ్ట్ రైట్ కొండే. దేవుడా బాగుంది, మాత్రం బాగుంది చూడడానికి. కానీ టోల్ రోడ్ వస్తుంది, ఇంకా టోల్ గేట్ వస్తుంది మనకి అంతే కదా గాయస్. టోల్ గేట్ 500 మీటర్స్ అహెడ్. టోల్ రోడ్ ఉంటుంది ఇక్కడ. మనం 2 వీలర్కి అయితే టోల్ ఉండదు, 4 వీలర్స్కి 3 వీలర్స్కి ఉంటుంది. 3 వీలర్స్ లేదు కదా. ఆటోలకు మనకు 2 వీలర్స్కి ఉండదు, ఓన్లీ 4 వీలర్స్. టోల్ రోడ్డు స్టార్ట్ చూడు. కార్ కాడ నుంచి స్టార్ట్. చీటీ చింతల టోల్ ప్లాజా. చింతల టోల్ ప్లాజా అంట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చిన్నదే లేదు టోలు. మనకు కడప దగ్గర మాత్రం పెద్దది ఉంటుంది టోలు. కడపకి వెళ్ళే రూట్లో ఎన్ని ఉన్నాయి అక్కడ మన దాంట్లో చాలా ఉన్నాయి కదా, 6 7 వస్తాయి. వెల్కమ్ టు టోల్ ప్లాజా. మిటి చింతల టోల్ ప్లాజా. సో ఇప్పుడే టోల్ ప్లాజా అయితే దాటాం. దగ్గరలోనే ఉంది అంశాల కోన. సో గాయస్ టోల్ ప్లాజా అయితే దాటినాము. కొంచెం ముందుకు వచ్చినాం. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు గూగుల్ తల్లి లెఫ్ట్కి వెళ్ళమని చెప్తుంది. ఇప్పుడు ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ అంట లెఫ్ట్ సైడ్ టర్నింగ్ వస్తుందంట. సో టర్నింగ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. బైక్ స్లో వేసుకో. చిటిమిటి చింతల. బాగుంది ఊరు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఉంది రూటు. చిటిమిటి చింతల. ఫ్రెండ్స్ ఒక 700 మీటర్స్ అంటే ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్కి కట్ కావాల్సి ఉంటుంది. సారీ లెఫ్ట్ అంటే రైట్. దగ్గరకి అయితే వచ్చేసినాం. మరి చూద్దాం. మేము ఫస్ట్ సార్ అనమాట రావడము ఈ హంసలకోన ఏరియాకి. ముందు ఇప్పుడు రాలేదు, అందుకే గూగుల్ తల్లి మీద డిపెండ్ అయిపోతున్నాం. ఏ
గైస్ ఇట్లా రోడ్డు మీద నుంచి వస్తా మనం నరసింహస్వామి కోన అని చెప్పేసి ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు కాడ నుంచి ఇట్లా లెఫ్ట్కి తీసుకుంటే కనుక ఇట్లా మొత్తం ఎర్రమట్టి రోడ్డు ఉంటుంది అనమాట. ఈ ఎర్రమట్టి రోడ్డు మీద నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలంట. మామూలుగా అయితే అటుపక్క నుంచి ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ నుంచి ఇంకో రూట్ ఉందంట. అది ఇంకా కొంచెం బాగాలేదు రూట్ అంటే కనుక ఇంకా ఇటు సైడ్ నుంచి వచ్చినాం మేము. ఇటు సైడ్ నుంచి అయితే డైరెక్ట్ కొండ దగ్గరికి వెళ్తాం మనము. అటు సైడ్ అయితే కొద్ది దూరమే వెహికల్ వెళ్తుంది. అక్కడ నుంచి బై వాక్లో వెళ్ళాలంట. అందుకు ఇట్లా వచ్చినాం అనమాట. ఇట్లయితే డైరెక్ట్ వెహికల్ వెళ్తుంది అని చెప్పేసి మనం అక్కడికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇంకా పోయిన వాడికి ఫ్రెండ్స్ రోడ్ అయితే మా ఊర్లో ఫ్లాట్లలో పోయినట్టే ఉంది. మా ఊర్లో కంపషెట్లలో ఎదారిలో పోతున్నట్టుంది మాకైతే. శంకర్ది రాగిపెట్టి బండి పైసలు అయిపోలే. దొబ్బనికిలే ఏం లే, ఇంకా దొబ్బి పైసలు అయిపోయి. కొండరాళ్ళే ఉన్నాయి కదా, కొండరాళ్ళ మధ్యలోంచి డాబా వేసినారు. ఇటు పక్క అంతా కొండ లోయ ఇదంతా. పక్క కొండలే. ఉయ్యమ్మ భద్రం ఏంది రోడ్ ఎట్టుంది నాయన. గైస్ రోడ్డు చూడొచ్చు ఎట్టుందో. బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్లు తోలాలి ఇక్కడ. సైకిల్ దొక్కాలా పైకి వచ్చిన పరిస్థితి సచ్చే పైకి వచ్చేటప్పుడు నేను తోలుతాను. బండి బరువు కాదు వచ్చేటప్పుడు. ఇప్పుడు మనకి కొత్త బండ్లు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఇన్ని బండి వేసుకొచ్చింటే అంతేనేగా. నా బండి ఏంటి ఏ సేమ్ నీ మాట ప్లాన్. సో ఫ్రెండ్స్ అంతా కొండదారిలోంచి డుముక్కు డామ్ డూమ్ దుస్ అని బండ్లు ఎగురుకుంటూ వచ్చినాయి. వస్తానే బండ్లు ఆడ పెట్టేసినాము. ఇప్పుడు ఇంకా ఇటు పక్క అంతా మీరు చూడొచ్చు ప్లేసు. వాటర్ ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అన్ని కొండ మధ్యలోంచి వాటర్ వెళ్తూ ఉంటుంది ఇక్కడ. డీజే టిల్లు పోతున్నాడు చిన్నగా. డీజే టిల్లు వీడి స్టైల్ వేరు. మనం అడుగు చూసి వేయాలా, లేకుంటే మన స్టైల్ వేరైపోతుంది. కింద రాళ్ళు పండ రాళ్ళు. చిన్నగా ఉదయ్ తగ్గేదేలే. విసుగాడు ఆడికి పోతున్నాడు. పోయమ్మ నాయన. యాదో కొండల నుంచి వస్తున్నాయి నీళ్ళు. సిట్టింగ్ టెంపుల్ ఏదో చెప్పింది ఇదేనా? సో గైస్ ఫైనల్లీ హంసల కోన వచ్చేసాం. దీనిలో ఇప్పుడు ఈదలాడాలంటే కష్టం, మనం మునిగిపోతాం దీనిలో ఈదలాడితే. నేను చూసారా ఎంత పెద్దగా పారిపోతున్నా. ఏరు
పోయమ్మా, నేనైతే ఖచ్చితంగా మునిగిపోతా దీంట్లో. దుంకుతావా, ఈదలాడతావా? విశ్వ పై బండి వేసుకొని పైకి వినాడే. గొర్రెలు ఎక్కువ దొరుకుతాయేమో ఇక్కడ. అదే అటవీ ప్రాంతం ఉన్నట్టుందిలే. బడే దిగుతాము చూడు దాంట్లో. మళ్ళా మునిగిపోతే మళ్ళీ ఆడ వద్దులే. డీజెట్ ఇల్లు దిగుతాడా? డీజెట్ ఇల్లు కూడా నీళ్ళు వస్తున్నాయి చూడు, కొల్లాయి మాదిరి. దాని కింద పెట్టు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ప్లేస్ అయితే కొంచెం నడుచుకుంటూ పోవడానికి ఉంది. మనం ఏమన్నా ఇక్కడికి పార్సిల్స్ తెచ్చుకుంటే కన్నా ఇక్కడ చెట్ల కింద కూర్చొని తినచ్చు. అయితే వర్షాకాలం వస్తే మంచిగా నీళ్ళు వాడుతుంటాయి అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఇది మంచి సమ్మర్ కదా, వాటి నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి. యాడికి రట్టపోయినావు? అవులే, బాగుందిలే ప్లేస్. తినడానికి చల్లగా ఉంది, కూర్చోడానికి బాగుందిలే. ఒరే బండ ఎంత బాగా నిలబడిందిరా అది. చూడు, అదే బండలు ఇప్పుడు దేనికో ఇవన్నీ కొట్టి పెట్టినారు బండలు, పెద్ద పెద్దవి. అంశాల కోన నీళ్ళు లేవు ప్రజెంట్ అయితే. బా, దీంతో ఖచ్చితంగా దిగాల్సిందేరా. దిగినామంటే మునిగిపోతాం. కాదు, ఇక్కడ పార్సిల్ తెచ్చుకొని ఏమన్నా తిని నిమ్మలం కూర్చొని అక్కడ వేసేసి పోతే బాగుంటుంది. మనము ప్రీ ప్లానింగ్ లేదు లేబ్బా, ఇటుండదు ఎవరు తెలుసు. అది ప్లానింగ్ ఉండదు. అవులే, కాళ్ళకు రక్షిస్తాడు ఫస్ట్. పోయే కొద్దీ అన్ని నీళ్ళు కొండలే. ఆయన చిన్నగా వస్తున్నాడు, పెడతాం చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇసు దిగుదామా, దీంతో మునిగిపోతాం. ఇసు మునిగిపోతే మళ్ళీ గైస్ ఇక్కడ ఎందుకో చేపలు తిరుగుతా ఉన్నాయి. ఈడీడే కింద ఏంటి ఏంటో కొత్త కొత్తవి ఉన్నాయినా చేపలు కింద ఉన్నాయినా. ఎంత ఫాస్ట్ తిరుగుతాయిరా ఈ నిన్నే. ఓరి ఓరి రాజా, అవులే డైపర్తో సహా దింపుతున్నావు లేవన్నీ. డైపర్ ఇప్పి దింపు. డైపర్ ఇప్పి దింపుమా. ఏంది ఉదయ్? ఏందిరా చల్లగున్నాయా ఉదయ్? నీళ్ళు ఆడుకుంటున్నావా? చేప పిల్లలు ఉన్నాయా? సో గైస్,
ఇంకా ఇంచి దారి మనకు ఎండ అనమాట. ఈ నుంచి ఎండ్ కంచి వస్తున్నాయి వాటర్ అంతా. పైకా ఎక్కువ నేను ఎక్కలేను. చూడు ఎక్కి ఉందేమో. మూసినారు ఇంకా అటు పక్కన చూడు ఉన్నాయా నీళ్ళు. వీళ్ళేమో బాగా ఎక్కుకుంటూ పోయినారు. నేను ఎక్కుతాను అయినా ఇది నా సైజుకు ఇవి ఎక్కాలంటే పైసలు అయిపోతాను నేను. మారుది పట్టుకో నా చెయ్యి. నాకు వీడియో తీస్తున్నారా? సో గాయస్ ఇటు నుంచి ఎక్కి వచ్చినాము. చూద్దామని ఇటు పక్క ఏమైనా ఉందేమో. ఆ పక్క బ్లాక్ అయింది కదా. మనం ఇక్కడి నుంచి నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడచాలి. కాళ్ళు జారినామంటే డమ్ అని కొడతాం కింద. మనం అక్కడి నుంచి చూస్తే బ్లాక్ అయింది ఆడ చెట్టు పడిపోయి. ఈ నుంచి ఇట్లా పోతాయేమో నీళ్ళు. ఒరే ఏంది అంత దూరం పోయినావు? ఇటు పోయినావా? అమ్మా ఎట్లా అటు పక్క నుంచా? కింద వచ్చినాం. అవునే ఇవి నుంచి అటు పక్క పోవచ్చు. నీళ్ళు పారితే బ్రహ్మాండం ఉంటుందేమో లొకేషన్లో. సూపర్ ఉంటుంది. ఇంకా కొండల మధ్య నుంచి నీళ్ళు పోతుంటాయి. ఇట మా బాగుంది. దిగిపోతున్నాడు చిన్నగా. కొండల మీద నుంచి ఇటు వచ్చినాము. వెళ్ళేటప్పుడు అటు పక్క నుంచి రూట్ ఉంది కదా, అటు వెళ్దామని చూస్తున్నాము. చిన్నగా బా అంత రేకంప అది. పట్టుకునేవా? నేను చిన్నగా దాడుతూ ఉండు. సో ఫ్రెండ్స్ మనం ఆ కొండ మీద నుంచి ఇట్లా కిందికి దిగినాం. దిగేసి ఇటు పక్క ఏమన్నా ప్లేస్ ఉందని చూద్దామని ఇట్లా వచ్చినాం అనమాట. ఇట్లా వచ్చినాం. ఇక్కడిక్కడ అక్కడక్కడ కొద్దిగా వాటర్ వెళ్తూ ఉంది కొండరాళ్ళు. ఇక్కడ ఏదో చిన్న గుడిలాగా, గుడి అంటే గుడి కాదు, ఏదో రూమ్ ఉంది. చూద్దాం. ఓలమ్మో నాయనో ఏందిరా ఏం గులకరాళ్ళు నాయన. రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు. అంకుల్స్ సిట్టింగ్ వేసారు. సిట్టింగ్కి ఎక్కువ సార్లే ఇక్కడ. అవు నీళ్ళు చూడు ఎట్లా పడతాయో. ఆహా ఆంజనేయ స్వామి గుడే. ఓకే ఇక్కడికి ఎవరు పోరు పెద్దగా, అందరు అక్కడే కూర్చుంటారా నేను అది. అయితే ఇక్కడ కోనేరు ఆంజనేయ స్వామి గుడి కాడ కోనేరు ఉంటుంది. ఆడ బాగా ఇదలాడు చూడండి. అది ఇదేనేమో అయితే. అంకుల్స్ దాటి పోవాలి. లోపలికి ప్లేస్ ఉందా? గుడికి తాళం వేసినారు. పూజారి సెల్ నెంబర్ కూడా రాసినారు. ఇక్కడికి వస్తే కన్నా ఫోన్ చేయొచ్చు.
అంతా కొండ ప్రాంతమే. ఈ నుంచి కూడా వాటర్ ఇక్కడ ఆగినాయి. కదా వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోండి గాయస్. ఎప్పుడైనా మీరు నెక్స్ట్ రావాలనుకుంటే ఇక్కడికి ఏమైనా ముందుగానే తెచ్చుకోండి ప్రీ ప్లాన్గా. అది ఆగంతా కూడా ఏడు ఏం తాగుదామనే చూస్తానంట బాగుండాలి లేదా అని. జల జల జలపాతం చెల 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 ఏరు గల 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 తాకిదేను. అటెట్ వచ్చినా దావలేదే. మేము ఇటు వచ్చినాం కింద నుంచి, ఆ నుంచి దిగి కింద నుంచి వచ్చినాం. ఉందా దావా? దావా ఉందా? ఇప్పుడు నువ్వు వచ్చిన రూట్ బాగానే ఉందా? తీసిన ఫోటో కాదు వీడియో తీసిన వీడియో ఆడా. ఈ నుంచి ఎట్టు వచ్చినారా? అటు వచ్చినారా? మొత్తాన్ని వచ్చినా ఈ నుంచి రూట్ ఉంది. సో ఫ్రెండ్స్ అటు పక్క కొండల మీద నుంచి పోయి అటు పక్క దిగి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇట్లా కింది నుంచి వస్తున్నాం. ఇటు నుంచి రూట్ ఉంటే రూట్ బాగానే ఉంది నడిచేదానికి. ఇటు నుంచి ఇటు వచ్చినాము, ఇటు దిగినాము. చెట్టును పట్టుకొని చిన్నగా పోదాం ఆ పక్క. ఏమమ్మా నీళ్ళ దిగినావు? పట్టుకున్నావు చేపలు? పట్టుకున్నావా? ఎట్లా పట్టుకున్నావు? దొరికినాయా? ఎన్ని దొరికినాయి? 3 దొరికినాయా? పోదాం గాయస్. ప్రజెంట్ అయితే హంసలకోనలో మేము అటుపక్క కూడా పోయి మొత్తం రికార్డ్ చేసినాం, చూపించినాం కదా. చూడండి వర్షాకాలంలో అయితే బాగుంటాయి వాటరు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేబీ తక్కువ ఉన్నాయి. గాయస్ శంకర్ పిల్లోనికి ఇప్పుడే డైపర్ ఎక్కించినాడు, ప్యాంపరు ఎక్కించి ఇంకా సొక్కా ప్యాంట్ ఎక్కించినాడు. ఇటుంటుందయ్యా పెళ్ళి అయితే పరిస్థితి అంటున్నాడు. అంతేనా శంకర్? నేను చూసాంలేనా ఉదయ్? అంతేనా ఉదయ్? అంతే కదూ? అంతే, తగ్గేదేలే. ఇట్లా వేసుకో ప్యాంట్ ఎక్కించుకో. చూడి డైర్ వేసుకుంటే చికెన్ బిర్యానీ అంట. తినవా? ఎందుకు చికెన్ అంటే తినవు? ముక్క బాగుంటుంది ముక్క. బాగా ఎక్కిబడే. నువ్వు అందరికి ఎట్లా ఎక్కియాలా ఎట్లా వేయాలా టీచర్ కొన్నావు లాస్ట్ వాడుకున్నావు. అది కూడా పెట్టుకున్నావే. ఏముందా? ప్యాంట్ వేసుకుంటున్నావా? ప్యాంట్ వేసుకుంటున్నావా? అప్పుడు నువ్వు అపార్ట్మెంట్ తీసుకొని అప్పుడు నెక్స్ట్ నాకు పెళ్ళి అయితే తెలియదు కదా, అందుకే ఇప్పుడు వీడియో తెచ్చండా ఎట్టెట్ ఎక్కియాలని. ముందు జాగ్రత్త. అప్పుడు మళ్ళా హంసలకోన వీడియో పెట్టుకొని చూసి ఎట్ట ఎక్కించినాడు శంకర్ అని ఎక్కించా.
బాగా ఎక్కించుకున్నానా వాటర్ మాడితే అన్ని తీసేట్టుకున్నావి. ఏ పోసుకోరా ఇయ్యరా నీళ్ళు వచ్చా నీళ్ళు లేడంట వాడు. తడుపుకోరా తలంతా ఆరిపోతుంది ఎండకు. కూర్చో అట్నే కూర్చో, ఏం కాదులే. చొక్కా అయిపోయి కూర్చో. ఆడియన్స్ కోరుకునే వేడి బాగా తగులుతుంది. పక్కా తడుపుకునే నువ్వు అద్దాలది అర్థం కాలేదు. జాగ్రత్తగా వద్దురా దింపుతా. వద్దు వద్దు. సో గాయస్ ఇంకా హంసలకొండ అయిపోయింది. ఇప్పుడే విజిట్ ఎంత చూసేసినాము. డీజే టిల్లు 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 అయిపోయిందిలే, ఇంటికి పోదామంగా. డీజే టిల్లు వీడి స్టైలే వేరు. చూసారా టైర్ ఎట్లా వైబ్రేషన్ వస్తుందో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శంకర్ బైక్. సో ఇంకా ఒకసారి రోడ్డు చూడొచ్చు ఎట్లుందో ఎగుమానంతా. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ ఎక్కాలి మనం. హంసలకోన విజిట్ అయిపోయింది. ఇంకా దీని నుంచి పైకి ఎక్కిస్తాం ఇప్పుడు. ఓకే, సో పైకి ఎక్కిన తర్వాత ఎక్కడన్నా ఫుడ్ కోసం ఆపుతాం. చిన్నగా బా. ఎగుమార్ వస్తుంది గాయస్. మీరు త్రిబుల్ పోయేటట్టుంటే కన్నా ఒకరు దిగేసి డబల్ వెళ్తే బెస్ట్. ఉమా ఏమి పైకి రా, పైన ఎక్కుదురా. సో పై ఆడికి వా, వచ్చాం పని నడుచుకుంటా. అరవతామే పా. గాయస్ మాత కూడా కష్టంగా ఎక్కుతుంది. ఏమో హంసలకొండ చూసినావా? నీళ్ళు ఉంటే కనుక బాగుండింది. సో గాయస్ ఎంత ఎగుమారు బైక్ ఎక్కుతున్నాం. ట్రిపుల్ రైడింగ్ ఒకటే ఒక గేర్ తగ్గించి ఒకటే గేర్లు ఎక్కి అడిగితే 10 రూపాయలు పెట్రోల్ పోతే పని. ఒకటో గేర్ ఎక్కి కింద మాత్రం బేగాకు. ఏది నాకు వేయమనింది బండి, నిన్ను కాదు పక్కన అన్నోడికి. ఏంది పికప్ లేదురా, అంత లోపలికి పోతున్నావు బండే. గాయస్ మేము వచ్చేసినాం ముగ్గురం పైకి. ఇంకా మాతా విశ్వ వస్తున్నారు వెనకాల. శంకర్ ఏదో అన్లోడ్ చేయడానికి పోయినాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు హంసలకొండలోంచి రిటర్న్ వచ్చేస్తున్నాము. మొత్తం మందు కొట్టే బ్యాచ్ ఎక్కువ వచ్చినారనమాట. అడిగి సండే కదా ఈరోజు. బాగా హాట్గా చికెను, కలర్ రైసు, బిర్యానీలు వండుకొని కూల్ వాటర్ క్యాన్ తీసుకొచ్చుకున్నారు ఒకేసారి. ఇంకా ప్యాకెట్లు ఇట్లు కూలింగ్ ఉండవని మళ్ళీ క్యాన్ పట్టుకొచ్చుకున్నారు. ఒక 10 మంది బ్యాచ్ వచ్చినారు. వాళ్ళు చల్లగా చెట్ల కింద కూర్చొని తినేసి తాగేదానికి పోయినారనమాట. ఇంకా మేము వచ్చేసినాము. ఆడ
అంతా చూసుకొని ఒక చోట చిన్నగా కుళాయిలోంచి వాటర్ వచ్చినట్టు వస్తా అంటే ఆడ కొద్దిగా చల్లబరుచుకొని బాడీ ఇట్లా రిటర్న్ దాగబట్టినాం. మామూలుగా అయితే అటు సైడ్ నుంచి ఇంకొక రూట్ ఉంది, బట్ ఈ రూట్ నుంచి అయితే డైరెక్ట్ అక్కడికి వెళ్ళొచ్చు. మనం నడిచే పని తక్కువ ఉంటుంది అన్నమాట ఇట్లా పోతే. ఓకే, ఇప్పుడు మెయిన్ రోడ్ ఎక్కుతాం. ఎక్కిన తర్వాత ఇక్కడ మంచి హోటల్ ఉంటే హోటల్ దగ్గర స్టాప్ చేస్తాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసినాము. ఇంకా రిటర్న్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ జమ్మలమడుగు సైడ్ వెళ్తున్నాం అన్నమాట. హంసల కోన, నరసింహస్వామి కోన అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు కాంచి వెళ్ళినాం. యాక్చువల్గా వచ్చేసి బజరంగి కోన అని అటు పక్క ఇంకొక బోర్డు కనిపిస్తుంది. మనం అటు నుంచి వెళ్ళకోకుండా ఇటు వెళ్ళినాం అనమాట. అటు వెళ్తే సగం దూరమే బైక్ వెళ్తుంది, మిగతా సగం నడచాల్సి ఉంటుంది. ఇటు వెళ్తే కన్నా మొత్తం లాస్ట్ వరకు వెళ్తుంది అని చెప్పేసి ఇట్లా పోయినాం. ఇది అనుకుంటాను అది తెలిసి. సో గైస్ రిటర్న్ టోల్, ఇది రిటర్న్ టోల్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. టోల్ గేట్ కూడా దాటినాము. ఇంకా ఇటు నుంచి అంతా డౌనల్ అనమాట రూట్ ఇది. ఇందాక అంతా హైట్ ఉండింది కదా, ఇప్పుడు అంతా డౌనల్ ఇది. కిందికి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇప్పుడు బండి కూడా ఆఫ్ చేసినాము. మొత్తం డౌనల్ కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చక్కగా మనం స్టీరింగ్ కంట్రోల్ చేసుకోవాలా, బ్రేకులు కంట్రోల్ చేసుకున్నట్టు అలా అంతే. ఇంకా సో దగ్గర ఒక 100 ml పెట్రోల్ మేలు వస్తుంది. 100 ml వస్తుందో 200 ml వస్తుందో. సో ఈ కార్లే పోతున్నాయి డౌనల్లో, బండ్లు పోవాలి. చూద్దాం గైస్, చెట్టు వరకు పోతుందా లేకుంటే ఇంకా కొంచెం ముందుగానే అయిపోతుందా. ముగ్గురం ఎక్కినాము. ఫ్లోలో పోతుంది బండి ఆఫ్లోనే. నేనైతే ఫస్ట్ చెట్టు వరకు పోతుంది అనుకుంటున్నా. మా వాళ్ళు రెండో చెట్టు వరకు అంటున్నారు. చూద్దాం. రెండో చెట్టు వరకు అంటున్నారు. మరి ఫస్ట్ చెట్టు వరకు పోతుందా రెండో చెట్టు వరకు పోతుందా మనం చూద్దాం. బైక్ అయితే ఆఫ్లోనే ఉంది. పోతున్నాం. ఫస్ట్ చెట్టు దగ్గరికి పోతున్నాం. ఫస్ట్ చెట్టు అయితే కన్ఫామ్లే, రెండోది కూడా కన్ఫామ్ అయినట్టుంది పరిస్థితి. ఈ నుంచి మళ్ళీ డౌన్లో వచ్చింది గైస్. రెండో చెట్టు వరకు పోతుంది ఆరాంగా. ఓయేమో 100 ml కాదు, దగ్గర ఒక 200 ml సేవ్ అయింది పెట్రోలు. గైస్ వీడియోకి వెళ్ళినట్టున్నాడు. రెండో చెట్టు వరకు పోతుంది చిన్నగా. ఆగిపోయి తూర్పు వచ్చి చెట్టు దాటా. ఓ షేట్ మ్యాన్, ఇంకా స్టార్ట్ చేసినాం ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు నుంచి ఎత్తు ఉంది కాబట్టి ఇంకా స్టార్ట్ చేసుకోవాలా. గైస్ రిటర్న్ వస్తున్నాం. వచ్చేటప్పుడు ఇక్కడ మాత వాటర్ మిలన్ తిందామని, అలాగే మేము థమ్స్అప్ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. ఇక్కడ ఏనా ఉదయ్ ఎంతక్క కప్పు? 2 పోరా, కూల్ డ్రింక్ తీసుకోపో. మా వాళ్ళు థమ్స్అప్ తాగుతున్నారు. మాతకు వాటర్ మెలన్, నేను కూడా వాటర్ మెలన్ తీసుకుంటా. ఉదయ్ నీకేం కావాలి? ఉదయ్ తింటావా? వద్దు, తాగుతావా? అది తాగుతావా? తాగు ఏం వద్దంటనా? మాత నేను వాటర్ మెలన్ తింటున్నాం. కాయ తిను ఉదయ్. సో గైస్ కొద్దిసేపు స్టాప్ చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇంకా బయలుదేరితే ఇంకా డైరెక్ట్ మధ్యలో ఏమన్నా భోంచేసుకొని ఇంటికి వెళ్ళాలి.